Subscribe to our channel and press the bell icon for the latest updates. ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు నవరత్నాల ద్వారా మీ అందరికీ చెప్పా. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలను మనం ప్రకటించాం. పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నామో చెప్తా ఉన్నా. మీ అందరికీ చెప్తా ఉన్నా, పేదవాడి కోసం నానా ఒకడుగు ముందుకు వేస్తే పిల్లలు అని చెప్తా ఉన్నా. అంతేకాదు ఇంతకుముందు జగన్ పేదవాడి కోసం 2 అడుగుల ముందుకు వస్తానని చెప్పి ఇంతకుముందే చెప్పా. అంటే ఆ పునాదులు ఎక్కడి నుంచి వస్తాయో తెలిసిన పునాదుల కోసం ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ఆ తల్లి చేయాల్సిందల్లా తమ పిల్లలను బడులకు పంపించడమే. అలాగే రేపొద్దున జనసేన గారి ప్రభుత్వంలోకి మేము రాగలిపే అందరం మీ అందరి ఆశీస్సులతో వస్తే మీరు తీసుకురాగలిగితే ఇలా పెద్దలు లాజరస్ గారు ఇలా అన్నం మానేసి నాగేశ్వర గారు ఇలా మొత్తం ఉద్యోగాలు మానేసి ఇలా రావక్కర్లా. మీ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను, మన వాళ్ళందరూ కలిపి చేస్తాం. మీరు ఎవ్వరి వెంట పడక్కర్లా, రోడ్ల మీద పడక్కర్లా, మేము మీకు అండగా ఉంటాం. అలాగే రేపొద్దున జనసేన గారి ప్రభుత్వంలోకి మేము రాగలిపే అందరం మీ అందరి ఆశీస్సులతో వస్తే మీరు తీసుకురాగలిగితే ఇలా పెద్దలు లాజరస్ గారు ఇలా అన్నం మానేసి నాగేశ్వర గారు ఇలా మొత్తం ఉద్యోగాలు మానేసి ఇలా రావక్కర్లా. మీ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను, మన వాళ్ళందరూ కలిపి చేస్తాం. మీరు ఎవ్వరి వెంట పడక్కర్లా, రోడ్ల మీద పడక్కర్లా, మేము మీకు అండగా ఉంటాం.